ఏజేఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. డోన్ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. హరీష్ రావు సవాల్ కు రేవంత్ రెడ్డి తోక ముడిచారు కేసీఆర్. షర్మిల రేవంత్ రెడ్డిని నడిపిస్తున్నది చంద్రబాబే జగన్. ఢిల్లీపై కోల్కతా బంపర్ విక్టరీ. డోన్ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని పట్టుకోవాలి. మే 13వ తారీఖున ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈ రోజు డోన్ అదిరిపోతా ఉంది. డోన్ లో సీన్ మారిపోయింది. పిట్టకథ మంత్రులకి కట్టుకథ నేతలకి కాలం చెల్లదు. వారికి రాజకీయ సన్యాసం తప్పదు. ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి. ఆ మంత్రి వల్ల మీకు లాభమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం. అప్పులు చేసింది బుగ్గన, అప్పులు కట్టేది మీరు. అవునా కాదా? బుగ్గన కడతాడా మీ అప్పు? రాష్ట్ర అప్పు కడతాడా బుగ్గన? రేపు మే 13వ తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్ లో ఉంటాడా పారిపోతాడా నాకు తెలియదు. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ బుగ్గన పిట్ట కథల్ని నీతి వాక్యాలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి. ఈ వర్గం ఆ వర్గం అని కాదు. అందరిలో ఒక ఆవేదన ఉంది, బాధ ఉంది. మోసపోయామని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్. ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి జరిగే పోరాటం. అవునా కాదా అని అడుగుతున్నా. విజన్కి విద్వేషానికి మధ్య పోరాటం, ధర్మానికి అధర్మానికి పోరాటం, కబ్జాలకు రక్షణకు, రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి చూడండి, ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్ కి కొవ్వెక్కిపోయింది అహంకారం ఒళ్ళంతా. కొవ్వు తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థలన్నీ నాశనం చేశారు.
అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. మీ జీవితాలు చికిటమయం చేసిన దొంగలను వదిలిపెడతారా? తమ్ముళ్ళు, ఇంకో పక్క చూస్తే ఈరోజు దోపిడీ, ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని, చట్టాలని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దోసేసే పరిస్థితికి వచ్చారు. ఇక డీటెయిల్స్ చూస్తే హరీష్ రావు రాజీనామా లేఖతో వచ్చి సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోక ముడిచారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి మన గోదావరి నీళ్లను తరలించుకుపోయే కుట్ర చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి నోరెందుకు మెదపటం లేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం పట్టణంలోని కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఆశ ఎక్కువ అని, నా రాష్ట్రం నా జిల్లా బాగుండాలని ఆరాట పడుతుంటారన్నారు. ఇంత ఎండను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో ఎక్కడ చూసినా వరి కోతలు కనిపించేవని, ఇప్పుడు కరెంటు కోతలు కనిపిస్తున్నాయని చమత్కరిస్తూ విమర్శించారు. మన పాలనలోని ఓ దశలో తెలంగాణలో పంటలు పంజాబ్ను తలదన్నే స్థాయికి పోయాయని, ఆ సమయంలో కేంద్రం మన వడ్లను కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ వారికి తెలంగాణ ఓట్లు కావాలి, కానీ వారికి రైతు సమస్యలు పట్టవని ఆరోపించారు. 10:30 గంటలకే మాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అన్న? అయ్యిందా? ఎక్కడ కూడా కాలే. అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? దయచేసి ఆలోచన చేయాలి. ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే. ఇప్పుడు డౌన్ అయిందా? డౌన్ అయిందా? పెరిగిందా? ఏమైంది? బంద్ అయింది. అంత బతికేటోళ్ళు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు. హైదరాబాదులో పెద్ద పెద్ద నగరాలలో గత 5 నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి? తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం. 21 రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి. అది చట్టం. ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడన్నా బిల్డర్ బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచం ఇయ్యన్నట. దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి, అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడంటే ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం. రేపో ఎల్లుండో డెఫినెట్గా మనం ముందుకు పోతాం. ఇక ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీజేపీ పార్టీ. అది చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు, విద్వేషం తప్ప బీజేపీ ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్టసుఖాలు ఉండవు. అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా, వెర్రి ఆవేశం కాదు, పిచ్చే ఆవేశం కాదు. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి భవిష్యత్తు మీది. కాబట్టి మీరు ఆలోచించి, నేను చెప్తూనే ఉన్న ఆవేశం వద్దని మీరు అరుస్తున్నారు. 10 నిమిషాలు వినాలే. నేను వెళ్ళిన తర్వాత మీ బస్తీలలో, మీ ఊర్లలో డెఫినెట్గా ఈ విషయాలు చర్చ పెట్టాలి. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉంటాయా? 100 నినాదాలు చెప్పిండు మోడీ. బేటీ బచావో, బేటీ పడావో ఎక్కడన్నా ఏమన్నా వచ్చిందా? జన్ ధన్ యోజన ఇవాళ బ్యాంకులకు 5 రూపాయలు వచ్చినాయా? 10 ఏళ్ల కింద చెప్పిండు మోడీ, విదేశాలకు నల్లధనం అంతా తెస్తా, ఇంటికి 15 లక్షలు ఇస్తా. వచ్చినాయా ఎవరికన్నా? వినబడతలేదు. 15 రూపాయలు కూడా రాలే. అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా? అమృత్ కాల్ వచ్చే దిన్ వచ్చిందా? వచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ వచ్చింది. అంతేనా? ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు
కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయిండు ఆయన. కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ తీసుకొని పోయినాడు ఆయన. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం 10 ఏళ్ల నుంచి మనం 100 సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చిండ్రు. గిరిజన విద్యాలయం 10 ఏళ్ళు పడుతుందా ప్రధానమంత్రికి? ధరల పెరుగుదల రూపాయి విలువ 83 రూపాయలకు పడిపోయింది. ఏ హామీ నెరవేరలేదు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు. ఇవన్నీ పోను. తన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిని నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని, వారి రిమోట్ ఆయన వద్దే ఉందని ఆరోపించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కడప లోక్సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తూ ఉండడంపై తనకు ఎలాంటి బాధ లేదన్న జగన్, ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని బాధగా ఉందని చెప్పారు. తనపై నమోదైనటువంటి అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్ఆర్ పేరును చేర్చిన కాంగ్రెస్ కు షర్మిల పనిచేస్తూ ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని కాంగ్రెస్ బీజేపీతో కూడానని జగన్ వివరించారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్స్ తేడాతోటి బంపర్ విక్టరీ సాధించింది. ఢిల్లీ నిర్దేశించినటువంటి 154 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 16.3 ఓవర్లలోనే ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లతోటి ఫీల్డ్ స్టాల్ హాఫ్ సెంచరీతో రాణించగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 33, వెంకటేష్ అయ్యర్ 26 పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, విలియమ్స్ 1 వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన డీసీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. స్పిన్నర్లో కుల్దీప్ యాదవ్ 35 పరుగులతోటి ఆ జట్టులోని టాస్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 27 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 18, అక్షర్ పటేల్ 15, పృథ్వీషా 13, ప్రెజర్ మెక్కుర్క్ 12 పరుగులు చేశారు. ఇక చివరిలో కుల్దీప్ ఆదుకోకుంటే ఢిల్లీ ఈ స్కోర్ కూడా చేసి ఉండేది కాదు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు. తన 4 ఓవర్లలో కోటాలోని కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టినటువంటి వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్ లో కోల్కతాకు ఇది 6వ విజయం కాగా ఢిల్లీకి 6వ పరాజయం. ప్రస్తుతం 12 పాయింట్లతోటి కేకేఆర్ పాయింట్ల పట్టికలోని 2వ స్థానంలోని కొనసాగుతోంది. ఇప్పటి వరకు డీసీ 9 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్ల్లోని గెలవడం విశేషం. ఢిల్లీ ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 5 విజయాలతో 6వ స్థానంలో ఉంది. పార్వతీపురం పట్టణంలోని మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన ఓటు ఫ్యాన్ గుర్తుకే, మా నమ్మకం నువ్వే జగన్ అన్న జగన్ అంటూ ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి ఆలజంగి జోగారావు మరియు కార్యకర్తలు గడిచిన 59 నెలలు జగనన్న ప్రభుత్వంలో తామంతా కూడా సంతోషంగా ఉన్నాం, జగనన్నే మా నమ్మకం, జగనన్నతోనే మా భవిష్యత్ అంటూ పూర్తి మద్దతు తెలుపుతున్న పార్వతీపురం పట్టణం ప్రజానీకం. పురపాలక సంఘం 13 మరియు 15 వార్డుల్లోని జగనన్న జోగన్నలకు నిండు మనసుతోటి సంపూర్ణ మద్దతు తెలిపిన వార్డుల ప్రజానీకం. వార్డులలో గడప గడపకు సాగిన వైసీపీ ఎన్నికల ప్రచారం. ప్రతి గడపన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అలజంగి జోగారావుకి జన నీరాజనాలు పలికి మళ్లీ మీరే కావాలని కోరుకుంటున్న వార్డు ప్రజానీకం.
నర్వ మండలం యాంకీ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నియోజకవర్గం ప్రభారి బొక్క బాలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు డోకురి తిరుపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి కండువాలు వేసి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి ఈ పార్లమెంటు ఎన్నికల్లోని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రం నిధులతోటి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందామని, గ్రామాలు అభివృద్ధి జరగాలి అంటే బీజేపీ కేంద్రంలోని మూడోసారి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న ఉల్లం చూసుకుంటాను దగ్గరనే ఉన్నా కదా నేను చేపిస్తాం. మీరు మాత్రం కమలం పువ్వు గుర్తు కొట్టేస్తారు కదా, నన్ను ఎప్పుడైనా మీరు గెలిపిస్తానే ఉన్నారు. నేను కూడా ఇప్పుడు నడవాలంటే చేసినప్పుడల్లా నేను చేస్తానే ఉన్నా. తర్వాత ఇప్పుడు పెద్దగా అక్క వచ్చింది కాబట్టి అక్క కూడా ఒక తమ్ముడుగా నేను వచ్చిన. మా అక్కలు చాలా మంది ఉన్నారు, లక్కిడితోటిలా చెల్లెమ్మలు ఉన్నారు. కంపల్సరీ కలిసి వస్తాను. పొద్దుగాల మంది హాస్పిటల్ కావాలంటే అప్పుడు ఒక మంచిని ఇక్కడ ముగ్గురు ఎక్కిరాలన్న ఉద్దేశం ఏమంటే ఆ రోడ్ ఆమె గెలిచింది అనుకో, మాకు ఫస్ట్ రోడ్ నేను లక్కిడితోటి రోడే పెట్టుకుంటున్నా. నీకు మళ్ళా నమస్కారం చేస్తాము. ఇప్పుడు యావటి భగవంతుని దైవాన్ని నువ్వు వచ్చినావు. నీవు వచ్చిన దానికి మేము ఆ టాక్టర్ దిగి వచ్చినాము. ఇంకా ఏరే మంచిగానే వచ్చిందంటే మేము 5 అడుగులు కూడా పెట్టకూడదు తెలిసిన. ఇంకా నీవే మా ఊరిని ఉపకారం చేయాలంటే ఎవరి నుండి కాదు, అందరు ఊక తిని కుప్పలు తింటారు. అందరు గడ మీద కూర్చుంటారులే, ఇంట్లో కూర్చుంటారులే అందరు. సంతోషం అమ్మ. మేము కంపల్సరిగా నేను ఇప్పుడు ఏమైతే చెప్పినో ముఖ్యంగా మీకు రోడ్ విషయమే నేను ఖచ్చితంగా పట్టుకుంటా. అక్కని గెలిపించిన తర్వాత రోడ్ వేపించుకొని మిమ్మల్ని తీసుకొని వస్తుంది. పిల్లలు ఉన్నోళ్ళు ఆడకపోయినారు, లేని వాళ్ళు
బాయిన్సా హోల్సేల్ కూరగాయల మార్కెట్ వేళలు మార్చబడ్డాయి. బాయిన్సా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 12 గంటల నుంచి యాక్టివేట్ చేసిన తర్కరీ మండీలోని ఈ వేళల్లో మార్పు చేస్తూ తెల్లవారుజామున 4 గంటల తర్వాత తర్కరీ మండీకి రావాలని, రోడ్డు మార్కెట్ నుంచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నందున ఈ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ గంజిలోని అన్ని చిన్న పెద్ద మార్కెట్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు రాత్రి 12 గంటలకు మార్కెట్ కు రావద్దని సిఐ రాజారెడ్డి సూచించారు. ఉదయం 4 గంటల తర్వాత మార్కెట్ కి వెళ్లి పోలీసులకు సహకరించండి. వెహికల్ డాక్యుమెంట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలంతా రోడ్ మీద తిరుగుతున్నారు. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేయబడుతుంది. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ దొరికితే ఆ కన్సర్న్డ్ పేరెంట్స్, ఆ వెహికల్ ఇచ్చినటువంటి ఓనరు, వాళ్ళిద్దరి మీద కూడా కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్, గాంధీగంజ్ దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్ మార్కెట్ ఏదైతే ఉందో, ఒకవైపు రోడ్ బ్లాక్ చేసేసి ఆ రోడ్ పైనే వెజిటేబుల్స్ అమ్మడం జరుగుతుంది. అట్లా కాకుండా దీనివల్ల ఆ రోడ్ బ్లాక్ చేయడం వల్ల రీసెంట్లీ ఒక 2 యాక్సిడెంట్స్ అయి ఇంజురీ కావడం జరిగింది. కాబట్టి ఆ రోడ్ బ్లాకేజ్ ఎవరు చేయకుండా అక్కడే ఉన్నటువంటి గాంధీగంజ్ మార్కెట్ లోపల ఎంట్రన్స్ దగ్గర వెజిటేబుల్ మార్కెట్ రన్ చేయాల్సిందిగా అందరికీ కోరుచున్నాం. ఎవరు కూడా రోడ్ మీద పెట్టినా కూడా తప్పనిసరి పోలీసు వాళ్ళు తీసేయిస్తారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ అక్కడ కంపల్సరీ లోపల రన్ చేసుకోవాలి. నైట్ పిల్లలందరూ కూడా గాంధీగంజ్ దగ్గర ఉన్నటువంటి టిఫిన్ సెంటర్కు, చాయ్ బండి దగ్గరికి ఖాళీగా వచ్చేసి అక్కడ టిఫిన్ చేసి వెళ్ళడం జరుగుతుంది. ఆ బండ్లు కూడా మార్నింగ్ 4 o'clock నుంచి, వెజిటేబుల్ మార్కెట్ 4 o'clock నుంచి మార్నింగ్ 7 వరకు అట్లా రన్ కావాలి. ఈ టిఫిన్ షాపు ప్లస్ టీ స్టాల్ కూడా వాళ్ళు 4 నుంచే వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. అంతకుముందు ఉంటే కూడా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డోన్ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. హరీష్ రావు సవాల్ కు రేవంత్ రెడ్డి తోక ముడిచారు కేసీఆర్. షర్మిల రేవంత్ రెడ్డిని నడిపిస్తున్నది చంద్రబాబే, జగన్. ఢిల్లీపై కోల్కతా బంపర్ విక్టరీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.